చేసుకుంటూ ముందుకు అడుగులు వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిద్ధపడడమే. ఇందులో బాధపడవలసిన దుఃఖపడవలసిన అవసరత ఏమీ లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను నువ్వు దేవునితో ఉంటే సంతోషంగా నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. రాత్రికాల దినాన అద్భుతమైనటువంటి మాటలు ప్రభు వినిపించాడు నాకు. ఆయన నేను విన్నాను, మీకు బోధించాను. అయితే రాత్రి మరి అవకాశాలు దరిచేరక మీకు రాత్రి 12కి వచ్చింది. అది ఎవరు చూసుండర్లేండి, నిద్రపోయే సమయం కదా. తర్వాత అయినా చూడండి, ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. ఉపవాస ప్రార్థన నేను కూడా సరిచేసుకున్నాను, సరిచేయబడ్డాను. మంచిది. ఇక వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 23వ వచనం. మరొకసారి మాటలు చదువు. నాతో పాటు చెప్పండి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. బర్నబా ఈ అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము ఆఖరిలో కనబడతాడు. చాలా మంచివాడు. బర్నబా పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఆయన అంతియొకయ సంఘానికి పంపించబడ్డాడు. అప్పుడే పుట్టింది సంఘం. అంతియొకయలో అప్పుడే ప్రజలు ప్రభు వైపు మళ్ళుకున్నారు. ప్రభువు వైపునకు వారి జీవితాలు మళ్ళించబడ్డాయి. ప్రభుతో ఒక నూతనమైన అనుబంధంలోనికి వారు ప్రవేశించారు, పెనవేసుకుంటున్నారు. ప్రారంభ గడియలవి. ప్రారంభంలో పెనవేసుకుంటున్న సమయంలో పరిచారకుడు, సేవకుడైనటువంటి బర్నబా వెళ్ళాడు. వెళ్ళి వారిని చూసి వారి పట్ల దేవుని కృపను చూసి సంతోషించాడట. హల్లెలూయా. అంటే భక్తి సాధన ఏదైనా ఆధ్యాత్మికంగా నీవైనా నేనైనా ఎదుగుతున్నామంటే అది దేవుని కృప. అక్కడే కొలత వేసుకోవాలి నీవు నేను కూడా. ప్రభువును ఆశ్రయించని వారు కూడా ఎదుగుతున్నారు కదా. విద్యలో, ఉద్యోగములో, వ్యాపారాలలో వాళ్ళు ఎదుగుతున్నారండి, ఎదుగుతున్నారు, చక్కగా రాణిస్తున్నారు. వారి పట్ల కూడా దేవుని కృప ఉంది. దేవునికి స్తోత్రం. భక్తి జీవితంలో ఈ లోకానికి ఎంతో కొంత వేరై ఈ లోకము నుంచి ఎడబాటు తీసుకొని ప్రభువుకు సమీపమవుతున్నాడు ఒకడు అని అంటే అది దేవుడు చూపిన కృప. ఆ కృప ఉంటుంది. ఎందుకంటే భక్తి సాధన చేసే ప్రయత్నంలో సాతానుడు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు బయటికి నిన్ను లాగడానికి. ఆ ప్రయత్నాలలో గర్వము అనేది ఒకటి. అంటే నేను భక్తిపరుణ్ణి, నేనెంతో ప్రార్థనాపరుణ్ణి, పాటగాడిని, ఆటగాడిని, ఎంత చక్కగా చెప్తానో వాక్యం, అసలు నేను పాడినట్టుగా మరెవడు పాడలేడని నాలో గర్వాన్ని రేపుతాడు. అందుకని దేవుని కృపను చూచి సంతోషించాడంట. వారు అలా ప్రభువును ప్రేమించటం, ప్రభు దరి చేరడం అనేది దేవుని కృప. దేవుని పిల్లలారా, ఈ రోజున మీ ముందుకు తేవలసిన సంగతులు ఏమిటంటే, ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోండి అని బర్నబా
అంతియొకయ సంఘములున్న పిల్లలను హెచ్చరిస్తున్నాడట. ఎట్లా హత్తుకోమంటున్నాడు? స్థిర హృదయముతో మీరు కాస్తంత హత్తుకునుండండి, అస్థిరంగా ఉండకండి. ప్రభువును ప్రేమిస్తూనే ప్రభువుకు దూరం అవ్వకండి. ప్రభువుకు ఎడబాటు అనేది రానివ్వకండి. అందుకే పరలోక ప్రార్థన ఉంది, అవునా? పరలోక ప్రార్థన చెప్పండి అందరూ కూడా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరునగాక. నేడు మా అనుదిన ఆహారము మాకు దయచేయండి, మమ్మును శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. కీడు నుండి అన్న దగ్గర మీరు జాగ్రత్తగా చూస్తే సాతాను నుండి అని ఉంటుంది. ఎవరి నుండి? సాతాను ఏం చేస్తాడండి? నువ్వు ఆర్థికంగా ఎదుగుతుంటే ఆపుతాడా? విద్యలో ఎదుగుతుంటే ఆపుతాడా? ఆపడం. చదువు. అందుకని పత్రికల్లో ఒక చోటు ఉంటుంది, వారి కడుపే వారి దేవుడట. నువ్వు ఎంత సంపాదించినా నిన్నొద్దనడు సాతాను, నిన్ను అడ్డు పెట్టడు. సంపూర్ణమైన ఆరోగ్యం, చేతి నిండా డబ్బు కట్టలుగా వచ్చేస్తూ ఉంటుంది. అంటే క్రమంగా సంపాదించినోడికి ఎక్కువ డబ్బు వస్తుందా? అక్రమంగా వెళ్ళిపోయినోడికి, అడ్డకోలుగా వెళ్ళిపోయినోడికి ఎక్కువ వస్తుందా? అడ్డగోలుగా వెళ్ళిపోతే వచ్చేస్తుంది, అంతే, పులోమని వచ్చి పడిపోతుంది. అదిగో డబల్ అంటే అమ్మంటుంది. అడ్డకోలుగా సంపాదిస్తే అట్లా వస్తుంది. సాతానుడు నిన్ను ఆర్థికముగా ఎదుగుతుంటే నిన్ను ముట్టడు, ఆరోగ్యముగా ఎదుగుతున్నా నిన్ను ముట్టడు. ఏ విధముగాను నిన్ను ఆటంకపరిచే ప్రయత్నం, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, నీకేం లోటు లేదు, ఇదే జీవితం, ఒకటే బ్రతుకు, ఏం చేస్తావు? ఆనందించు. సాతానుడు ఏమీ అనడు. కానీ ఒక్కసారి నీవు దేవుని ప్రత్యక్షతను పొందుకుని, దేవుని వైపు మళ్ళుకొని, దేవుని వైపునకు త్రిప్పుకొని, నీ ముఖమును నీ హృదయమును తిప్పుకొని ఆయనకు దగ్గరవుతుంటే అప్పుడు ఒళ్ళి మండిపోతుంది సాతానుకు. ఇక భయంకరమైన శత్రువు అయిపోతావు నువ్వు ఆ వాడికి. అప్పుడు కొడతాడు, ఆరోగ్యం మీద కొడతాడు, ఆర్థికం మీద కొడతాడు. కొట్టాడా? యోబును కొట్టారా? అన్నింటి మీద కొడతాడు. అందుకనే చూడండి, భక్తి సాధన ప్రారంభంలో బాగున్నా కొంచెం ప్రయాణం ముందుకు చేసేసరికి ఒడిదుడుకులు వచ్చేస్తాయి, తుఫానులు రేగిపోతాయి, తట్టుకోలేని పరిస్థితులు వచ్చేస్తాయి, అగమ్య గోచరమైనటువంటి అనుభవాల గుండా వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుందంటే, అమ్మో ఇది సామాన్యమైంది కాదు. చాలామంది చెల్లెళ్ళు, అన్న ఈ వారంలో ఇంత శోధన నా మీదకు వచ్చింది, ఇంత దుఃఖాన్ని నేను పొందుకుంటున్నాను అని నాతో మాట్లాడితే నేను చాలాసార్లు అన్న మాట ఒకటే, అయితే ఈ వారమంతా ప్రార్థన చేసావా? నువ్వు ఈ వారమంతా మొరపెట్టావా? కన్నీళ్లు గార్చావా? ఏదైనా ఒకరోజు ఉపవాసం ఉన్నావా? అవునన్నా, ఎక్కువగా కొంచెం పని పక్కన పెట్టి ప్రార్థనలో గడిపాను. అందుకని నీ మీదకు సాతాను విరుచుకు పడుతున్నాడు. చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోలతో నెబుకద్నెజరు రాజు యొక్క మాటలు చూస్తే, రాజా అంతవరకు ఎవరెవరో చెప్పారు, ఏమని? వీళ్ళు నీ మాట వినట్లేదు రాజా, వీరు నీకు లోబడటలేదు రాజా అని. అవునా, వాళ్ళని తీసుకుని రండి అన్నాడు. తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన పిదప డైరెక్ట్గా రాజుతోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? రాజా, ఇందును గురించి చింతపడవలసిన అవసరత మాకు లేదు. ఎందుకంటావా? చింతపడవా? చూసావా అగ్ని ఎలా ఉందో?
మండుచున్న ఈ అగ్నిగుండము నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. అంతేకాదు, అదా వదిలేస్తే ఇప్పుడు చాలా థియాలజీలు వచ్చేసిన ఆ మాట మీదే. మరలా ఇంకో మాట కూడా ఉన్నారు, భక్తిపరుడు ఆ మాట కూడా మాట్లాడాలి. మొదటి మాట ఒకటే పట్టుకుని ఏడవకూడదు. తప్పించి రక్షించుటకు సమర్థుడు, ఇదే వాగ్దానం కింద వస్తుంది. వాట్సాప్లో కింద ముక్క రాదు. ఒకవేళ తప్పింపకపోయినను, ఆ తర్వాత మాట చదవాలమ్మా. అదుగో ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, అస్సలా నీ మాటకు మేము లోబడేది లేనే, ఎందుకంటే అది మా భక్తి జీవితానికి అడ్డంగా ఉంది. అప్పుడు అవునా, నిజంగా మీరు ధన్యులు రవ్వ, టెస్ట్ చేశానంతే, అసలు మీరు భక్తి పరుల కాదని అన్నాడా? చదవండి తర్వాత. మేము నమస్కరింపం, తెలుసుకో. అందుకు నెబుకద్నెజరు అదుగో ఇంతకుముందు ఆగ్రహము, ఇప్పుడు అత్యాగ్రహము నొందినందున షద్రకు మేషకు అబేద్నెగో వారి విషయములో వికారమైపోయింది. ఎప్పుడు వికారమైపోయింది? వారు దేవునిని హత్తుకొనుట ప్రారంభించగానే. అగ్ని కాదు కదా, నువ్వేం చేసినా దీనినైనా హత్తుకోవడం అంటారు, దీనిని హత్తుకోవడం అంటారు. కష్టమైన నష్టమైన హత్తుకొని ఉండడం అంటే ఇది. కష్టాలలో విడిపోతే హత్తుకొని ఉండడం కాదు. శ్రమలు వస్తే, ఎడబాటు వచ్చేస్తే హత్తుకోవడం కాదు. ఎన్నొచ్చినా చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవిల్తునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, చావైన పడాలి నీ కొరకు, చివరే కొట్టు, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవిల్తునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంత. హల్లెలూయా. తిన్నా చవైనా చూడండి, చెల్లెళ్ళు తన్నులు తిని మాటలు పడి కాపురం చేస్తున్నారు. ఎందుకని? హత్తుకుని జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే షడ్రకు మేషకు అబేద్నెగోలు మేము దేవునిని హత్తుకున్నామో, ఇది విడదీయరాని బంధం, ఇది అగ్నే గాని మరేదే గాని మమ్మును విడదీయలేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నట్లు అదే మాటలు మాట్లాడారు. అప్పుడు ఆయన ముఖం ఏమైందట? వికారమై. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో సాతానుగాడిని ఊహించుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సాతానా నువ్వెన్ని చేయి, సాతానుగాడు సిగ్గులేనోడట. ఒక దైవజనులు చెప్తుంటే విన్నాను, సాతానుగాడికి ఏముండదట? కుక్క చూడండి, ఎన్నిసార్లు కొడితే నీ ఇంటికి రావడం మానేస్తుంది అది? ఎన్నిసార్లు కొడితే కుక్కని ఇంటికి రావడం మానేస్తుంది? అది వస్తూనే ఉంటుంది. బుద్ధి అది, పాపం కుక్క బుద్ధి. కుక్కను తక్కువ వంచిన ఎద్దులేండి విశ్వాసం కలిగింది చెప్తున్నా. సాతానుగాడు కూడా అంతే. నువ్వు ఎన్నిసార్లు బంధించు, ఎన్నిసార్లు గద్దించు, వెళ్ళిపోతాడు, ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. కానీ మరలొచ్చి నా గురించి ఒకసారి ఆలోచించవా, ఒక్కసారి అవకాశం ఇవ్వ అంటాడు. నువ్వు జాలి పడిపోయి, అయ్యో
ఎన్ని రోజుల నుంచి వస్తున్నాడు పాపం, ఒక్కసారి ఇద్దాం అవకాశం అనుకున్నావు అనుకో, అక్కడ నుంచి చాలా నీదో నీకు దాసుడుగా నీ పర్మిషన్తో లోపలికి వచ్చినట్టు వచ్చి నీ నెత్తి మీద కూర్చొని నిన్ను ఏలతాడాడు, నిన్ను ఏలతాడు. నువ్వు ఎంత వదులుకోవాలన్నా వదిలించుకోవడం కష్టమైపోతుంది. కన్ఫర్మ్ చేశారు, మేము దేవునిని హత్తుకున్నాము అని షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎప్పుడైతే కన్ఫర్మ్ చేశారో నెబుకద్నెజరుకి ఏమొచ్చిందట? కోపం వచ్చేసింది, ఒళ్ళు మండిపోయింది, ముఖం వికారం అయిపోయింది. వికారం అయిపోయాక ఏం చేశాడు? ఆజ్ఞాపింపగా గుండము ఎప్పటికన్నా 7 అంతలు ఎక్కువ చేశాడు. ఇదే సూత్రం నేను నేర్చుకున్నది. నువ్వు ప్రార్థన చేసిన, ప్రార్థనలో పోరాడుతున్న ప్రతిసారి భౌతికముగా నీ ప్రార్థన నీకు ప్రార్థన పని చేయట్లేనట్టు కనబడుతుంది, శ్రమ ఎక్కువైపోయినట్టు కనబడుతుంది, ఎక్కువ అవుతుంది. కానీ అంతము వరకు సహించువాడు జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. నా జులుదులేసేవాడు కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా, కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా ఈ జీవి నీ తోడు ఎడబాసిపోదులే. హల్లెలూయా. కష్టాలే రాని, కడగండ్లే రాని, విడదీయరాని బంధం దేవునితో ఉంటే దానిని హత్తుకొనుట అంటారు. ఆ మాట కొరకు చెప్పని సంగతులన్నీ. బర్నబా వచ్చి అంతియొకయ సంఘ పిల్లలతో అంటున్న మాట, ఇదిగో మీరు ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలి సుమ. ఎందుకన్నారు ఆ మాట? ముందే చెప్పాను, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం ఆఖరి 2 వచనాల్లో ఉంటారు ఈయన. అక్కడ ప్రారంభమవుతుంది ఈయన ప్రయాణం, బర్నబా గారు. ఏమండి, ఈ భక్తుడు చాలా చూశాడు అక్కడ. ఆయన ఇచ్చిన తర్వాత అననీయ సప్పీరాలు కూడా నేనిస్తానని రెక్కలెగరేసుకుని ముందుకు వచ్చారు. ఇవ్వడమే ముఖ్యం అనుకున్నారు, హృదయాన్ని నిర్లక్ష్యపరిచారు. హృదయముతో హత్తుకోలేదు దేవునిని వారు, పైన హత్తుకున్నారు. ఎక్కడ హత్తుకున్నారు? పైన, పెదవుల మీద పప్పలంటారు చూసారా, ఆ టైప్ అన్నమాట. అందుకే చాలాసార్లు నేను అనుకుంటాను, దేవుణ్ణి పొగడాలన్నా మనమే, తిట్టాలన్నా మనమే. ఆ దేవుడండి, ఏం దేవుడండి, ఆయన ఎంత కార్యాలు చేశాడంటావు. ఏదైనా తేడా పడేసరికి ఇక ప్రార్థన లేదు, వాక్యం లేదు, విశ్వాసం లేదు, అన్నింటిలోనూ నిరసించిపోతావు, ఎందుకనో కృంగిపోతావు. అందుకనే బర్నబా అంటున్నారు అంతియొకయ సంఘంతో, మీరు ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోండి. ఆయనను హత్తుకుంటే ఇక మీ దృష్టి దేని మీద మళ్ళుకోదు. హత్తుకొని ఉంటే కలిసి ఉంటే మధ్యలోనికి ఏదైనా వస్తుందా? ఇకేమి చొచ్చుకుపోవడానికి అవకాశం ఉండదు. ఇక కలిసి ఉంటారు. సాతానుగాడు నీలోనికి, నీకు నీ దేవునికి, నీ దేవునికి నీకు, నీ భక్తికి నీ దేవునికి మధ్యలోనికి వాడు రాకుండేంతగా నువ్వు దేవునికి హత్తుకొని జీవించాలి. హల్లెలూయా. అలాంటి బంధము దేవునితో నీకు ఏర్పడాలి. అలాంటి బంధాన్ని దేవునితో నీవు పెనవేసుకోవాలి. అలా హత్తుకొని జీవించండి, జాగ్రత్త. ఎందుకంటే నువ్వు హత్తుకోకుండా పట్టుకున్నావు అనుకో, ఖచ్చితంగా నువ్వు వదిలేసే ప్రమాదం ఉంది, జారిపోయే ప్రమాదం ఉంది. వస్తాడు శోధకుడు, వస్తాడు దొంగ, వచ్చి దేవునికి నిన్ను దూరం చేయడానికి, దేవునికి నీకు అడ్డుబండగా నిలబడడానికి, దేవునితో నువ్వు ఉండకుండా చేయడానికి ఒకడున్నాడు. వాడు వచ్చి కుతంత్రాలు పెట్టే ప్రమాదం ఉంది. అందుకని నువ్వు నీ ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోండి. అదే దావీదు కూడా అదే మాట
51వ కీర్తన 10వ వచనం ఒకసారి చదవండి. 51:10. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా. అస్థిరుడనైపోయాను నేను. ఏమైపోయాను? హత్తుకోలేకపోయాను ప్రభువా నిన్ను. నువ్వు నాకు నువ్వు, నీకు నేను, ఇట్లనే ఉండేది జీవితం అంతా. ఎలా వచ్చి పడిందో మధ్యలో వచ్చి పడింది. పాపం చేరింది. సాతాను నన్ను బలహీనపరిచాడు. అందుకని మరలా ఏం రావాలి ఇప్పుడు నాలోనికి? స్థిరముగా నిన్ను హత్తుకొనుట రావాలి. స్థిరముగా హత్తుకునే అనుభవానికి రాకపోతే మన ఆత్మీయ జీవితము అంటున్నట్టుగా ఉంటుంది దేవునితో. 4 రోజులు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినట్టుంటావు, మరలా అసలు దేవునికి నీకు సంబంధం లేనట్టుగా ఉంటావు. 2 ఉంటాయి నీలో. హత్తుకోకపోతే ప్రమాదం ఏమిటంటే, యాకోబు పత్రికది రండి మిత్రులారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచడానికి. ఏంటి ప్రభువు వలన నాకేం దొరకట్లేదేంటి అనుకుంటారు చాలాసార్లు. ఇదే కారణం. నువ్వు హత్తుకోలేదు ప్రభువుని. స్థిర హృదయముతో వెంబడించట్లేదు. 4 రోజులు ప్రార్థన చేస్తున్నావు, మళ్ళీ 40 రోజులు మర్చిపోతున్నావు. 4 రోజులు నడుస్తావు, 5వ రోజున ఇంకెక్కడ నడుస్తావో తెలియదు. కానీ హానోకు భక్తుడున్నాడు ఆదికాండంలో. హానోకు ఎన్ని సంవత్సరాలట? చదవండి, ఆ మాట కూడా చదవండి. ఆదికాండం 5వ అధ్యాయం 22 నుంచి చదవండి అమ్మా. కనిన తరువాత ఇదిగో ఎన్ని వందల ఏండ్లు? 300 ఏండ్లు, అంటే 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ చాలా ఆలోచించాను నేను. నడుచుచు కుమారులను కుమార్తెలను కనడం ఏంటి అని. రాయబడిన ప్రతి మాటలోనూ ఒక అంతరార్థం ఉంటుంది. పోటీపడి ప్రైజ్ ఇచ్చేస్తారన్నట్లు మొదట చదవాలి తప్ప రెండోసారి అట్లా చదవకూడదు. కాస్తంత తీరికగా వచ్చేస్తున్నాను నాకు అక్కడే వచ్చేస్తున్నానని గబగబ చదివేసి పారిపోకూడదు, కూర్చోవాల. హానోకు దేవునితో నడుచుచు కుమారులను. ఈ రోజున ఏమయ్యా నువ్వు భక్తిది సాధన చేస్తున్నావు అంటే ఏం అడ్డం చూపిస్తున్నారు? పనో కుటుంబమో ఏదో చూపిస్తున్నారు. మరి హానోకు కుటుంబం లేదండి? ఏమండి, హానోకు కుటుంబం లేదా? ఉందా లేదా? ఉంది. అదుగు కుమారులను 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా అననా ఉందా? ఏముంది? కుటుంబం ఉంది. ఏకంగా 300 సంవత్సరాలు చచ్చిపోలేదు, చావు రాలేదు. మరి ఉంటే ఇంకెన్నాళ్ళు బ్రతుకుతుడో మరి ఆయన. 300 సంవత్సరాలు కుటుంబం ఉంది, భారాలున్నాయి, బరువులున్నాయి. ఎన్ని ఉన్నా ప్రభువును హత్తుకొనుట అనే ప్రక్రియ మాత్రము తన జీవితంలో ఆగిపోలేదు. హల్లెలూయా. సాకులు చెప్పని అద్భుతమైన ఆత్మీయుడు. ఎంత ప్రార్థన చేయాలనిపిస్తుంది పాస్టర్ గారు, అసలు ప్రార్థన చేయాలనిపిస్తుందండి. వాక్యాన్ని మొత్తం
సానబెట్టి సంపాదించుకోవాలనిపిస్తుంది. అది తప్పను దాన్ని నేను తప్పని అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తివి. అడుగుతాడు, రానా రామ్మా అని. ఆలోచన తప్పని నేను అన్న, నువ్వు అబద్ధం చెప్పావని నేను అన్న. ఆలోచనకు తగిన సాధన నువ్వు చేయలేకపోతున్నావు, నేను చేయలేకపోతున్నానని బాధపడాలి మనం. హానోకు కూడా ఏమీ మానవాతీతుడు కాదండి, కానీ 300 సంవత్సరాలు కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవునికి ఎట్లా జీవించాడట? స్థిరముగా. అంటే నేను ప్రభువును మాట్లాడిగాను, ఇది నాకు ప్రార్థనలో గుర్తొచ్చింది ఆ మాట. ఆ అనుభవం కోసం నేను కూడా ప్రార్థన చేశాను. ప్రభువా, స్థిర హృదయముతో హత్తుకో అని బర్నబా సంఘానికి హెచ్చరించాడు కదా. ఆ అనుభవం నాకు కూడా నువ్వు నన్ను వెంబడిస్తున్న పిల్లలకు కూడా దయచేయని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిత్రులారా, ప్రభువా అంటే హానోకు ఒకరోజు కూడా నీతో నడవడం మానేలేదా? అడిగాను నేను ప్రభువుని. మరలా నాలో ఉన్న పరిశుద్ధాత్ముడే మరలా నాకు బోధించినట్లుగా బోధించాడు. ఏంటంటే ఒకరోజు కూడా, ఒకవేళ తేడా పడితే దేవుడు రాసేవాడా లేదా? రాస్తాడా ఆయన? దోషిని నిర్దోషిగా ఆయన ఎంచడో. దావీదును పొగిడాడు దేవుడు, కానీ దావీదు జీవితంలో ఉన్న మచ్చను కూడా చాలా స్పష్టముగా రాయించాడు. పాపమును సహించని వాడు ఆయన. హల్లెలూయా. కప్పిపెట్టడు, బయట చూపించాడు. హానోకు ఒక్కరోజు కూడా వెనుకాడలేదని చెప్పాలి. దేవునికి స్తోత్రం. 300 సంవత్సరాలండి. స్థిర హృదయముతో హత్తుకొనుటంటే అది శ్రమయే గాని, కష్టమే గాని, బాధే గాని, వేదనే గాని, రోగమే గాని, ఏదైనా ఎలాంటి పరిస్థితి అయినా దేవునితోన్న సంబంధము తెగిపోకుండా ఉంటుంది. చూశారు, అది స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకునే అనుభవం. అది హల్లెలూయా. అది హెచ్చరిస్తున్నారు భక్తుడు. మీరు స్థిర హృదయంతో ప్రభువుని మీరు హత్తుకోండి, అస్థిరులుగా ఉండకండి, చంచల మనస్కులైపోకండి. 2 రోజులు సాగించి 4 రోజులు ఆగిపోవద్దు. చేస్తాడు, మధ్యలోనికి వచ్చేస్తాడు సాతాను, ఎంటర్ అయిపోతాడు. అనుదిన పోరాటం ఆత్మీయ సాధన అంటే. ఇన్ని శోధనలో టీవీకి నచ్చ చెప్పాలా, ఫోన్కి నచ్చ చెప్పాలి, కాసేపు ఆగమ్మా. పిల్లలకి నచ్చ చెప్పాలా, భర్తకి నచ్చ చెప్పాలా, భార్యకి నచ్చ చెప్పాలా. ఏమో సాతానుగాడు ఎక్కడి నుంచి నిన్ను హత్తుకునే అనుభవం నుంచి లాగేస్తాడో తెలియదు. లాగుతాడు, వెనక్కి లాగుతాడు. నేను వ్యక్తిగత ప్రార్థనకు సిద్ధపడి గబగబ శుభ్రపరిచేసుకుంటున్నాను. వాష్రూమ్లోంచి వచ్చేసరికి మా వాడేదో చేశాడట, ఏదో జరిగింది. మొత్తం మీద పైన ఉన్నటువంటి పెద్ద వాక్యూమ్ ప్లేట్ కింద నడిపోయింది. కింద పడిపోతే దానికి అద్దం గట్ట ఉంది, అద్దం బద్దలేసిపోయింది. అక్కడే నా పెద్దోడు ఉన్నాడు, అక్కడే నా భార్య ఉంది. పక్కనే పడ్డాయి పెంకులు గింకులు అన్నీ. ఎవరికైనా గుచ్చుకోవచ్చు, పైనుంచి పడింది. అప్పుడు ఏమైపోవాలా, భయపడిపోవాలి. అమ్మో, ప్రార్థనకు వెళ్తుంటే శోధన వచ్చేసింది కాబట్టి ఈరోజు ప్రార్థన సెలవు, అంతే. ప్రభు వద్దాం అనుకున్నాను, మరి ఇది నీకు మామూలుగా, ఇది నీకు మంచి పద్ధతి అంటే నువ్వు ఇప్పుడు బిజీగా ఉండుంటావు ప్రభా, అందుకనే వాకింగ్ ప్లేట్ కింద పడేసావు, నీకు అనుకూలంగా ఉన్నప్పుడు వస్తానులే అని నేను అనుకున్నా. అప్పుడు మనసులో పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినబడుతుంది, పడింది కరెక్టే, ఎవరికైనా ఏమన్నా జరిగిందా? లేదు ప్రభా. మరి ఇంకనే నడు, ప్రార్థనకి నడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వస్తాడాడు, ఏదో విధంగా ఎంటర్ అయిపోయి నిన్ను మభ్యపెట్టాలా, నిన్ను దేవునికి దూరము చేయాలి, పసిగట్టాలి. అందుకనే వాడు దొంగవలే వస్తాడు, మోసగాడాడు. కాబట్టి వాడి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. హానోకు ఒక్కరోజు కూడా ప్రభువును వెంబడించుట మానలేదా అంటే మానలేదు అని ఖచ్చితంగా నేను చెప్పవలసిన వారమై ఉన్నాం. 300 సంవత్సరాలు
రోజుకి ఎన్ని గంటలు, సంవత్సరానికి ఎన్ని గంటలు, సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. కొన్ని రోజులు లెక్కేయండి, 300 సంవత్సరాలు. 300 ఇంటూ 300 ఎంత? 3 లక్షల? నేను అంత చదువుకోలేదు మీ అంతా. ఇన్ని రోజులు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చెప్పాలి మనం, దేవుడు మనకి ఎందుకని 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు చెప్పాలి. 300 సంవత్సరాల హానోకును గుర్తు చేసుకో. ఒక్కరోజు కూడా వృధా చేయలేదటండి. ఎవరి రుణములు వారికి తీర్చాడు. నేను ప్రార్థన చేసుకుంటాను, వండుకో, మరి భక్తి మాది, నువ్వు చేసుకో అన్నాడా? ఆత్మీయురాళ్ళు కొంతమంది ఇలా అంటున్నారేమో, ప్రార్థన వాక్యం నేనంటే ఏంటనుకుంటున్నావు, దేవునికి నాకు డైరెక్ట్, నువ్వు పాపిష్టి దానివి, పాపిష్టోడు అంటున్నారేమో. జాగ్రత్త. ఎవరి రుణములు వారికి తీర్చాలి. భార్యగా నీ బాధ్యతలు నెరవేర్చుకుంటూ దేవుని బిడ్డగా కూడా నీ బాధ్యత నెరవేర్చాలి. దేనిని కూడా విస్మరించవలసిన పరిస్థితి దేవుడు నీకు అవకాశం ఇవ్వలేదు అసలు. 300 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ప్రభువును మర్చిపోలేదటండి. ఇప్పుడు మరి హానోకు స్థిర హృదయముతో దేవుణ్ణి హత్తుకున్నాడు అందామా? హత్తుకున్నాడు అందామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆశీష్ గారికి రూపకు అనుమానం లేదంటవా? హత్తుకోలేదంటవా? ఎత్తు చెయ్య, ఎత్తి దాకా నేను ఊరుకోను. హల్లెలూయా. హత్తుకున్నాడంటావా? హత్తుకున్నాడు. ఒక్కరోజు కూడా. అందుకనే మరలా హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఉన్నారు ఈయన. 11వ అధ్యాయానికి రా. 11వ అధ్యాయం చదువు. 5వ వచనం. బా చూడండి, కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడుగా ఉన్నాడట. ఎందుకని? దేవునితోనే గడిచాడు, దేవునితోనే జీవితం అంతా దేవునితోనే సాగిపోయింది. ఎక్కడా కూడా వెనకాడలేని పరిస్థితి హానోకుది. హానోకు దేవునిని స్థిర హృదయముతో హత్తుకున్నాడు. మరి ఈ రోజున 300 సంవత్సరాలు ఆయనకి పక్కన పెట్టండి. మనకి 70 సంవత్సరాలు 80. నాకు అందులో సగం పోయింది, ఇప్పటికి ఇంకో సగం ఉంది. ఇప్పుడు సగం నుంచి ఆలోచిస్తాను, అసలు నా ప్రభువును స్థిర హృదయముతో హత్తుకున్నది ఎన్నాళ్ళు? నాకు నేను ఆలోచిస్తున్నాను, అందరు నాయంకే చూస్తారు, మీకు మీరు ఆలోచించుకోండి. ఆలోచించండి ఒకసారి. ఏమండి పోనీలే, మరి వయసు చెప్తే మళ్ళీ సిగ్గుపడిపోతారేమో, నేను అంత పెద్దోడినండి చిన్నవాడిని. పోలే 25 సంవత్సరాలు వేసుకో, నా మీద చాలా చిన్న, నేనే ముసలా. 25 వేసుకో. ఈ 25 సంవత్సరాలలో నువ్వు ప్రభువుని తెలుసుకోలేని రోజులు వదిలేయిపోయి, ప్రభువును తెలుసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు, రక్షించబడిన దినము నుంచి ఈ రోజు వరకు స్థిర హృదయముతో నీ ప్రభువును హత్తుకున్నావా? ఎక్కడ అవకతవకలేదు పాస్టర్ గారు అన్న ఎవరి నుండి చేతులు ఎత్తండి. నేను కూడా ఎత్తాను. అది వల్ల పడలేని పరిస్థితి మనకు. జరగలేదు, మరి జరగదా? చేయలేమా? మరి హానోకు చేశారు, హానోకు చేశారు. ఆలోచించుకోవాలి. అందుకని ఆ ప్రమాదం ఉంది కాబట్టే. హానోకు దినాలలో సాతాను లేడా? హానోకు కంటే ముందు ఎవరు సాతాను చేత రేపబడలేదా? సాతాను చేత ప్రేరేపించబడలేదా? సాతాను చేత దొంగిలించబడలేదా? చెప్పండి. హానోకుకు ముందు ఎవరిని దొంగిలించాడు సాతాను? ఎవరండి? అవ్వని మోసగించారు. థ్యాంక్ యూ. ఆదామును మోసగించారు. కయ్యను భార్యాభర్తల కలయిక వలన మొట్టమొదటి కుమారుడు కయ్యను మోసపోయాడా? హత్తుకోలేకపోయాడు దేవునిని. ఆ తదుపరి ఇంకా ముందుకు వచ్చి చాలా మంది ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని పోలికగా తయారు చేయబడిన అవ్వ ఆదాములు సాతాను చేతిలో మోసగించబడ్డారు, హత్తుకోలేకపోయారు. అందుకనే ఏదెను తోటలో నుంచి వారు బయటకు గెంటివేయబడ్డారు అని. కానీ హానోకు అట్లా చేయలేదు. హానోకు అలా జరగనివ్వలేదు. స్థిర హృదయముతో ప్రభువుని ఏం చేశాడు? హత్తుకున్నాడు. స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకొని జీవించాడు. సాధ్యమవుతుంది. కానీ ఎందుకు మన జీవితాల్లో సాధ్యం కావట్లేదంటే ఆ నిమిత్తమైన ఆశ మన జీవితాలలో లేదు. చూడండి 103వ కీర్తన 107వ కీర్తన 9వ వచనం. ఎలయనగా అదుగో ఆశగల ప్రాణమును ఆయన, ఆశ లేని వారిని దేవుడేం తృప్తిపరుస్తాడండి? ఆశ లేని వాడిని దేవుడేం తృప్తిపరుస్తాడా? బాబరే ధర పట్టెడు అన్నం తినరా అంటే, నాకు వద్దమ్మా, నాకు ఆకలి ఇట్లేదమ్మా, ఇట్లేదు. 1 సార్లు 10 సార్లు అడుగుతుంది. తినకపోతే పోనీ వాడికి ఆకలి ఇస్తాడే, తింటాడు. వదిలేదా? ఆకలి లేకపోతే, ఆశ లేకపోతే దేవుడు కూడా తృప్తిపరచని తృప్తి. ఎందుకు మనము స్థిర హృదయముతో ప్రభువును హత్తుకోవటం లేదంటే హత్తుకోవాలన్న ఆశే మన జీవితాలలో లేదేమో. అందుకనే 38 ఏండ్ల నుంచి రోగి అయిన వాని దగ్గరకు యేసు ప్రభు వచ్చి అంటాడు. ఆయన అంటారు, స్వస్థపడగోరుచున్నావా అని అడిగారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా వినండి, స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకున్నారు హానోకు. ఇక ముందుకొచ్చి సంసోనును చూస్తే, సంసోను కూడా ఆత్మీయుడే. సంసోను కూడా స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకున్నాడా అంటే అవకతవకలు ఏదైనా పరిస్థితి అనగా సాతాను ఎంటర్ అయ్యేటప్పటికీ అలా తిరిగిపోయారంతే. సాతాను ఎంటర్ అయ్యేటప్పటికీ తిరిగిపోయారు. సాతాను రాకముందు మన ఆత్మీయ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు విలేకరులు ఎప్పుడు వస్తారు? మనం గృహాలు కట్టుకున్నాం కదా, మనం ప్రార్థన గారు కానీ, కర్ణ కానీ, ఎస్తేరి గారు కానీ, ఏమ్మా మన రామలక్ష్మి గారు ఎప్పుడు వస్తారు చెప్పండి. రా ప్రారంభంలో వస్తారా? రారు. ఎప్పుడు వస్తారు? ఇక పెట్టి కట్ చేసుకుంటున్నాం అన్నప్పటికి వస్తారు. ఎందుకని? అప్పుడు వస్తేనే వాళ్ళకి అదన్నమాట బయటికి వెళ్తుంది కదా. మరి దేవునికి స్తోత్రం చెప్పండి. సాతాను కూడా ప్రారంభంలో ఉపవాసం ఉంటే నిన్నేమనడు. ప్రారంభంలో వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే అస్సలు నిన్నేమనడు. బైబిల్ తీసుకుని ధ్యానం చేస్తుంటే చెయ్యి నీ గురించి నాకు తెలీదా, చెయ్యి ఎంతసేపు చేస్తావో చెయ్యి. బాబా అద్భుతంగా లేదు పాస్టర్ గారు, ఈ సత్యం మీకు తెలీదా? ఇది అసలు మీరు ఇంకా ధ్యానం చేయలేదా? ఏంటి బయట తిరుగుతున్నారేంటి, ప్రార్థన చేయరా మీరు అసలు అన్నంత అద్భుతంగా ఉంటుంది ప్రారంభపు భక్తి జీవితం. అస్సలేమనడు. కానీ ఒక్కసారిగా వాడు ఎంటర్ అయ్యి వాడు కలుగజేసుకొని కదిపేసరికి మొత్తం భక్తి జీవితం అంతా ఏమైపోతుంది? షేక్ చేయబడుతుంది. అంతవరకు ఆత్మీయంగా ప్రభుని ముక్త కంఠముతో హృదయాంతరంగాల్లో నుంచి ఆరాధించిన మనమే ఒక్కసారిగా ప్రభువుకి ముఖము చాటు చేసేస్తున్నాం. కూర్చుని ఆలోచన చేస్తే నేనేనా? అరే
నేనేనా ఇంత దేవునికి దూరం అయిపోతా అన్న బాధ ఖచ్చితంగా అందరికీ హృదయాలలో ఏ ఒక్కసారో కలిగి ఉండి ఉంటుంది. అవునా కాదా చెప్పండి? అవునన్నోళ్ళు చేతులేస్తాడారా? ఖచ్చితం. నాకు కూడా అనిపించింది, నేనేనా అసలు ఎప్పుడు నిలబడాలి నీ భక్తి అంటే శోధనలకు నిలబడాలి, శ్రమలలో నిలబడాలి, పేదరికములో, దరిద్రతలో, కష్టాలలో, నష్టాలలో, బలహీనతలలో నిలబడిపోవాలి. అది స్థిర హృదయముతో ప్రభుని హత్తుకొనుట అంటే. బర్నబా ఎందుకు ఆ మాటలు చెప్పారంటే, అననీయ సప్పీరాలను చూశారు బర్నబా, అప్పుడు దాకా ఆత్మీయులుగా కనబడ్డారు. డబ్బు పరిస్థితి వచ్చేసరికి వినాలి, డబ్బు పరిస్థితి వచ్చేసరికి ముఖం చాటు చేసేసారు, అక్కడ దొరికిపోయారు సాతానుకి. ఆ తదుపరి 8వ అధ్యాయానికి వచ్చేసరికి బహు శోధనకు దొరికిపోయారు, చెదిరిపోయారు. అవన్నీ చూశారు బర్నబా. అందుకనే అంటున్నారు, ఇదిగో ప్రారంభంలో బాగుంటుంది, అది అస్సలు మిమ్మల్ని టచ్ చేయడు, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాడు వచ్చి మిమ్మలను కదిపే ప్రయత్నాన్ని చేస్తాడు. కానీ ప్రభు మీతో ఉన్నాడని గుర్తెరిగి ఆ అనుబంధములో నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రయత్నం చేయొద్దు. రక్షించబడకముందు శోధనలు తక్కువ, రక్షించబడ్డాక ఎక్కువైపోతాయండి శోధనలు. చెప్తున్నాను కదా, ఏంటంటే సాతాను చేసే పని అది. దేవుడు కూడా చూస్తాడు, అసలు నా బిడ్డ శోధనలో నిలబడుతుందా, శోధనలో నిలబడుతుందా? పరుగు పందెంలో నా కొడుకు పరిగెడుతున్నాడు అనుకోండి, వాడికి అలసట వస్తే, చెమట కారుతుంటే నేను మధ్యలోకి వెళ్ళి ఆపేస్తానా? వాడిని ఆపేస్తానా? ఆగిపోమంటానా? ఏమంటాను? అయిపోయింది నానా అయిపోయింది, ఇంకొంచెం నువ్వు సాధించగలవు, నువ్వు రాగలవు అని ప్రోత్సహిస్తాను. దేవుడు కూడా అట్లనే ప్రోత్సహిస్తాడు. హల్లెలూయా. నాన్న అయిపోయింది, ఇంకేం లేదు, కొంచెం శోధనే, నువ్వు గనక సాధిస్తే, వాడి మీద నువ్వు విజయాన్ని సాధిస్తే, అదే సాతాను ముందు నిన్ను విజయోత్సాహముతో నిలబెడతానన్నా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతానుకు గనక ఎదురాడి నువ్వు నిలబడితే, సాతాను శోధనలలో, సాతాను పెడుతున్న కుతంత్రాలలో కూడా, వాడు పెడుతున్న ఇబ్బందులలో కూడా నువ్వు ఎదురాడి, పోరాడి, నిలబడి స్థిర హృదయముతో ప్రభువును హత్తుకుంటే, జీవ కిరీటాన్ని ఇచ్చి అదే సాతాను ముందు నిన్ను గణపరిచి నీకు అద్భుతమైనటువంటి విజయ పతాకాన్ని నీ ద్వారా ఎగరవేస్తాడు దేవుడు. హల్లెలూయా. స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకోండి. సంసోను ఎంత బలవంతుడండి, చిన్న సమస్య వచ్చేటప్పటికి ముఖం చాటు చేశాడు. యెహోవా అతనిని ఎడబాసినని ఇరుగకుండెను. అంటే కాన్షియస్లో లేడు, అసలు స్పర్శ లేదు. అసలు కుష్ఠోళ్ళకు చూడండి స్పర్శ ఉంటుందా? అలాగే అయిపోయాడు. దావీదు అదే అంటాడు, అయ్యా నేను కుష్ఠరోగం, ఆత్మీయ కుష్ఠరోగం పట్టినోడిని అయ్యా, ప్రార్థన చేయకపోయినా నాకేమనిపించట్లేదు, వాక్యం చదవకపోయినా నాకేం అసలు బాధగా లేదు, కడుపు నిండా తింటున్నాను, కంటి నిండా బొబ్బు ఉంటున్నాను అంతే. అంటే ఆధ్యాత్మికంగా స్పర్శ లేని స్థితికి వెళ్ళిపోయాడు సంసోను, దావీదు కూడా. తర్వాత అంటాడు, ప్రభువా నన్ను క్షమించు, స్థిరంగా నిన్ను హత్తుకోలేకపోయానని. నిన్న ధ్యానం చేస్తున్నప్పుడు నాకు మాట జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు సంసోను గురించి, సంసోను ఆఖరిన ప్రార్థన చేశాడు, అయ్యా దయచేసి నన్ను బలపరచు అని ప్రార్థన చేశాడు. దాని ముందు ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా? ఈ ఒక్కసారికే బలపరచు అన్నాడు. అవసరమైతే మీరు ఆ మాటలు చదవచ్చు. ఈ ఒక్కసారికే, రెండోసారి వద్దా అంటే వద్దు నాయన. ఎందుకు వద్దు? నా మీద నాకే డౌట్ వచ్చింది, నువ్వు నన్ను ఉంచినా నేను కొంచెం తేడాగాడిని, నేను నిన్ను స్థిరంగా హత్తుకోలేను. ఇప్పుడు నిన్ను హత్తుకున్నాను చూసావు, ఈ హత్తుకున్నట్టుతోనే వెళ్ళిపోవాలి, వచ్చేస్తాను. ఆయుష్ కావాలా, నేను కావాలంటే సంసోను ఏమన్నాడో తెలుసా? నువ్వే కావాలి ప్రభువా, నువ్వే కావాలి, నాకు ఇంకా ఆయుష్ వద్దు, ఎందుకంటే నిన్ను వదిలేస్తున్నాను, నేను చాలా బలహీనుండి, నేను వదిలేస్తున్నాను, అందుకని నువ్వే కావాలి, చంపే అన్నాడా లేదా? ఈ ఒక్కసారికి నన్ను బ్రతికించు చాలు, తర్వాత నన్ను తీసుకెళ్ళిపో.
అక్కడ దేవుడు సంసోను మొరనాలకించి కార్యాన్ని జరించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. కోరుకున్నాడు సంసోను, నాకు మరణం కావాలి, నేను వచ్చేస్తాను ప్రభువా, ఇంకా ఉంటే బాలేదు నా జీవితం. గ్రేట్ మ్యాన్. ఎప్పుడు సంసోన్లో ఆ డిమెరిట్సే చూసాం. నిన్న ప్రభు నాకు జ్ఞాపకం చేస్తే నాకు చాలా సంతోషం. అంటే గ్రేట్ శాంసన్. నేను చేయలేను ఆ ప్రార్థన, శాంసన్ చేశాడు. స్థిర హృదయముతో నిన్ను హత్తుకోలేనప్పుడు ఈ భూమి మీద నేను ఎందుకో తీసేయి, నీ దగ్గర ఉంటాను, నీ దగ్గరికి వచ్చేస్తాను అన్నాడా. వెళ్ళిపోయాడు. వెంటనే మరణాన్ని పొందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ విశ్వాస వీరుల పట్టికలో సంసోను స్థానాన్ని సంపాదించుకున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. పోనీ ఆ కోవనదులు కొంచెం ముందుకొస్తే లోతు కాపాడుకున్నారా? లోతు కూడా స్థిర హృదయంతో ప్రభుని హత్తుకున్నాడా? హత్తుకోలేదు. ఈ లోకాన్ని ఆశించాడు ఆయన, వెళ్ళిపోయాడంతే బయటకు, నాశనం అయిపోయింది. ఆ తదుపరి యోసేపు దగ్గరకు రా. యోసేపుకు రాలేదా శోధనలు? రాలేదండి. ఏం చేయను, నా అందంగా ఉండడం చేత అందరూ నా మీద పడిపోతున్నారు, బాగోదని అవకాశం ఇచ్చాను. అందగాడు కాదా? ఐగుప్తు స్త్రీలు అందగత్తెలని రాయబడింది. అలాంటి స్త్రీ యోసేపు మీద కన్ను వేసింది. నేను యెహోవాకు విరోధముగా పాపము చేయను, నేను నా ప్రభువును హత్తుకున్నాను, నాకు నా ప్రభువుకు మధ్యలో మరి ఏ చీకటి రావడానికి అవకాశం? నిలబడ్డాడు శూరుడుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చచ్చేంత వరకు కూడా ఎటువంటి డిమెరిట్స్ లేకుండా బ్రతికాడు యోసేపు. అందుకని యోసేపును కూడా యేసు ప్రభువుతో పోలిక పెడతారు. ఆయన అమ్మబడ్డాడు, ఈయన కూడా అమ్మబడ్డాడు. యేసు ప్రభువు కూడా సహోదరుల చేత ద్వేషించబడ్డాడు, యోసేపు కూడా సహోదరుల చేత ద్వేషించబడ్డారు. యోసేపును యేసు ప్రభువుకు పోలికగా చూపిస్తారు పాత నిబంధనలు. ఏంటయ్యా కారణం అంటే పరిశుద్ధుడు, హత్తుకున్నాడు దేవునిని. ఇక దేవునికి ఆయనకు అడ్డుగా వచ్చేది ఏదైనా నాకొద్దు, ఆనందం సుఖం అలాంటివి నాకు అక్కరలేదన్నాడు. హత్తుకో అట్లా. ఆఖరికి ఒక మాట చదివి ఇక ముగిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము రండి మొదటి నుంచి. ఇదిగో నేను నిజమైన ద్రాక్షావల్లిని, వ్యవసాయకుడు. ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి హత్తుకోకుండా హత్తుకొనుటలో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి మరొక కారణం ఏంటంటే ఫలించకపోవడం. ఏం చేయకపోవడం? ఫలించకపోవడం. నేను ప్రారంభంలో ఒక ఉద్యోగం చేసేవాడిని, సింహాచలం దగ్గర ఒక ఆయన దగ్గర డ్రైవింగ్ చేసేవాడిని. అప్పుడు మనకేం రాదు, పొట్టకూటి కోసం. మరి పెళ్ళైపోయింది, రూపాయి సంపాదించకపోతే బాధాకరం. ఎంతకని తల్లిదండ్రుల మీద పడి తింటామని వెళ్ళి డ్రైవింగ్ రాకుండానే కారు డ్రైవర్గా జాయిన్ అయిపోయి, డ్రైవింగ్ సరిగా రాదు, జాయిన్ అయిపోయి. ఆఖరికి పెట్రోల్ కొట్టించడానికి పెట్రోల్ ట్యాంక్కి స్విచ్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నాకు. అప్పుడు చెప్పలేదు రండి, అప్పుడు చెప్తే ఉద్యోగం ఎవరో తెలీదు, జాయిన్ అయిపోయారు. ఆయన మరి పెట్టుకున్నాడు కదా సింహాచలంలో కాంప్లెక్స్ ఉంది కదా, దానికి ఎదురు అవతల బిల్డింగ్స్లో ఉంటారు. మరి ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. చాలా మంచివారు, చాలా ప్రేమ కలిగినాడు ఆయన. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన, 2 కొడుకులు. అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇలా మలుపు వచ్చి ఎత్తు ఉంటుంది, అప్పు ఉంటుంది ఇలాగా. అది అంబాసిడర్ కారు, అది పెద్ద కారు. అది తోలి ఆ పైకి వచ్చేటప్పటికి ఆపేశాను బండి.
అది ఆగుతుంది కదా, సాధారణంగా ఆగుతుంది. సరే నడు అన్నాను. ముందుకెళ్ళట్లా, వెనక్కి వెళ్తుంది బండి. వెనకాలేమో మనుషులున్నారు. బాబు ఏంటి ఏంటి ఆయన కంగారు పడుతున్నాడు. ఆయన గమనించాడు మనోడికి కొంచెం కష్టమని. అప్పుడు అట్లా నన్ను ఆపించి ఓనర్ గారు కూర్చున్న సీట్లో నన్ను కూర్చోబెట్టి యువతల ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు నేను ఓనర్ గారిని అయ్యానన్నమాట. యువతలు కూర్చొని తీసుకెళ్ళాడు ఆయన. ఆఫీస్కి తీసుకెళ్ళాడు. కాంప్లెక్స్ దొండపర్తి దగ్గర ఆఫీస్. పైకి పిలిచిన తర్వాత ఏంటని ఎలా ఉంది డ్రైవింగ్ అన్నాడు. నేనేం చెప్పాను సార్, మీరే చెప్పాలి అని అంటే, కొంచెం కొత్త కదా, అలాగే ఉంటుందిలే, మరి ఉంటావా అన్నాడు ఆయన. ఉండడం కూడా నేనేం చెప్పగలను, నాకు రాదని మీకు అర్థమైపోయింది. ఉండమంటే ఉంటాను, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. అలా కాదులే, ఉండు, నేనున్నాను కదా, నా దగ్గర ఉండి నేర్చుకో, నేను నేర్పిస్తాను, నువ్వు నేర్చుకుని అప్పుడు చెయ్యి. నా కొడుకు అయితే నేను నేర్పించనా అన్నాడు. హల్లెలూయా. చాలా సంతోషం వేసింది నాకు. సరే సార్, సరే మరి ఏం చెప్తే అది. ఆఖరికి బాత్రూమ్ గడగమంటే బాత్రూమ్ గడిగాను నేను. ఎందుకంటే ప్రేమ, అంత ప్రేమ చూపించాడు. కొన్నాళ్ళు అయింది, పరిస్థితి మారింది. ఆయన పక్కన కూర్చోబెట్టుకుని జమ్ జమ్ అని చేస్తుంటే అప్పుడు వెనకాల ఉన్న తన కొడుకులతో చెప్తున్నాడు, చూడు నాని, మొన్నంతానేమో వెహికల్ అక్కడుంటే ఇంత దూరాన్ని నుంచి నడిపాడు, ఇప్పుడు అలవాడైపోయింది కదా, దగ్గరికి వెళ్ళి బ్రేకులు కొడుతున్నాడు. త్వరగా నేర్చుకున్నావై, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫలిస్తే అప్పుడు అందులో మనం ఉండగలుగుతాం. ఆయన ఎంత నేర్పినా నేను నేర్చుకోలేదు అనుకో, కొన్నాళ్ళకి ఏమంటాడు, మొదటి ప్రేమ ఉంటుందా? ఎంతకాలం ఉంటుందా ప్రేమ? ఆ ప్రేమను కాపాడుకోవలసిన బాధ్యత నాది. ఈ రోజున ఎందుకని స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకోలేకపోతున్నామంటే, మొదటి ప్రేమను మనం కాపాడుకోలేకపోయాం. దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు హత్తుకోవడానికి. నువ్వు నేర్చుకో, వస్తుంది నేర్చుకో అంటే వద్దులే ప్రభా అని అది సాధన చేయక మీలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడు, తీసి. ఆయనలో ఫలించకపోతే ఇక వదిలే. సౌలు గురించి అంటే, దావీదు సౌలు ఉన్నారు, ఆ సౌలు గురించి సమూయేలు ప్రార్థన చేశాడట. అయ్యా అని ప్రార్థన చేస్తే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇంకా సౌలు గురించి నువ్వు ప్రార్థన చేయొద్దు, ఆపే. ఇక మనవాడు బుద్ధి తెచ్చుకునేలాగా లేదు పరిస్థితి, నీ సమయం వేస్ట్, ఇంకొకరిని చూపిస్తున్నాడు కొరకు చేయి ప్రార్థన అన్నాడు ప్రభు. ఫలించక హత్తుకోలేకపోతున్నాం. తర్వాత చదువు. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో పనికి రాని తీగలను అది నువ్వు గనక ఫలించకపోతే నిన్నే తీసేస్తాడు. నువ్వు ఫలిస్తా ఉన్నావు అనుకో, నువ్వు ఫలించడం మొదలు పెడితే నీలో దేవుడు ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి మెరిట్సే చూస్తాడు, ప్లస్ పాయింట్సే చూడడానికి ఇష్టపడతాడు, మైనస్లు చూడడం. ఈ ప్లస్ చూసి ఇది ఉంది కదా దాన్ని క్షమిందాంలే అనుకుంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఫలిస్తూ ఉంటే నీలో ఫలింపుకు నోచుకోలేని ప్రతి పరిస్థితిని దేవుడు కడిగివేసి నిన్ను పరిపూర్ణంగా దేవుడు మార్చుకుంటాడు. హల్లెలూయా. ఇదిగో మరి ఎక్కువగా ఫలించున్నట్లు తీసేస్తాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులు అన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. తర్వాత ఎవడు నా యందు నిలిచిండును, ఎవడు నేను యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఇదిగో నాకు వేరుగా ఉండి, అందుకని బర్నబా అంతియోకియ సంఘంతో మాట చెప్పారన్నమాట. దేవునికి హత్తుకోకుండా నువ్వేం చేయలేవు. చూడండి, వారమంతా దేవుణ్ణి హత్తుకోం, ఆదివారం వచ్చి ఏదో చేసేద్దాం అనుకుంటాం. శ్రమ వచ్చేసిన వెంటనే ఉపవాస ప్రార్థన, టీవీ నేను సాక్షిలో కూడా ప్రకటించేస్తాం. కార్యము జరుగుట కొరకైన ప్రార్థన, రోగము తీసివేయబడుటకు ఇన్ని రోజుల ప్రార్థనలు. రూట్ లోపల మారితేనే కదా పైన చెడ్డ వచ్చేది. అవునా? లోపల మారాలి, మారకుండా బయట ఎక్కడిది పోతుంది. అప్పుడు ఉపవాసం ఆకలేసేస్తూ ఉంటుంది.
తట్టుకో అయిపోతుంది, 2, 3, 4, 5:30 అయిపోతే తినేద్దాం. దాని కొరకు అలా ప్రార్థన. అదే అలవాటు ఉన్నవాడు అలా ఆహారమే గుర్తురాదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. దేవునికి వేరుగా ఉండి నేను ఏమీ చేయలేం. దేవుని హత్తుకునుంటే నీ జీవితంలో ఎంతైనా నువ్వు ఫలిస్తావు. ఎంతైనా ఏమొచ్చినా నీ జీవితంలో నువ్వు ముందుకు కొనసాగగలుగుతావు. హత్తుకుని ఉండండి. హత్తుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు స్థిరముగా ఉండగలుగుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండగలుగుతారు. ఎలాంటి శోధననైనా ధైర్యంగా మీరు ఎదుర్కోగలుగుతారు. వ్యాధులే కానీ, శ్రమలే కానీ, ఏదైనా మీరు ధైర్యంగా ఎదుర్కోగలిగిన కృపను దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయానికి రా. అర్థమవుతుందా మోషే ఏమన్నా? 4వ అధ్యాయము 4వ వచనం. చాలండి, ఆ మాట కొరకే చదివించా. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ కూడా నేటి వరకు ఎలా ఉన్నారు? సజీవులుగా ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? ఐగుప్తు నుంచి కానాను వరకు. రోగాలు వచ్చాయా? దేవుని కోపం పడిందా? పడింది. రోగాలు వచ్చి వేలకు వేల మంది చచ్చిపోయారు. భయంకరమైన పరిణామాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, పాపము చేత రాజులు వచ్చి వారి మీద పడి యుద్ధము జరిగి నశించిపోయిన వాళ్ళు అనేక మంది. అన్ని పరిస్థితుల్లో కూడా కొంతమంది మాత్రము కానానుకు చేరారట. హల్లెలూయా. ఎట్లా చేరారయ్యా అంటే, ఒకటే, మీరు ఆయనను హత్తుకొని జీవించారు. ఒక్క మాట చెప్పనివ్వండి నన్ను. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నీ పని సరిగా లేకపోయినా, ఆరోగ్యం గురించి భయమైన, ఆర్థికం గురించి భయమైన, ఇక ఏ భయమైనా కానీ నీవు వాటిని జయించాలి. వీటన్నిటిలోనూ సజీవంగా నువ్వు కాపాడబడుతూ ఉండాలంటే ఒకటే సూత్రం, నీవు ప్రభువుని ఏం చేయాలా? హత్తుకోవాలా. ప్రభువును హత్తుకొనుంటే ఆశీర్వాదకరంగా నీ జీవితం ముందుకెళ్తుంది. ప్రభువును హత్తుకోకుండా ఉన్నావనుకో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. హత్తుకో, దేవునికి దగ్గరగా ఉండండి. మీ పేదరికంగా ఉండదు. మీ బలహీనతలు బలహీనతలుగా మీకు ఉండవు. శోధనగా అగ్నిగుండమైన సింహాలాబోనైనను సంతోషముగా వెళ్ళిరి. సింహాలాబోనైనను పాడు ఆటలతో నదించగా యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండిరి. అగ్నిలో పడవే ఎస్ భయమేమి. యెహోవా నీ నామము. హల్లెలూయా. యెహోవా నీ నామం, ఆయనే బలమైన దుర్గం. అగ్నిలో వేశారు, భయపడ్డారా? సింహాల్లో భయపడ్డారా? ఏంటంటే వారు ప్రభువును హత్తుకున్నారు. దగ్గరికి వెళ్ళిపోయారు. అలా దగ్గరికి వెళ్ళండి, ప్రభువును హత్తుకోండి. ఏం భయమేదా? కుక్క పిల్లలను చూసి మా వాడు భయపడతాడు, ముందు పరిగెట్టుకుని వచ్చేస్తాడు. ఈ మూల నేను ఉంటాను, అప్పుడు నన్ను పట్టుకుని నన్ను వచ్చారా బయట తీసుకెళ్ళి వాడు భయపడిన కుక్కను ఏం చేద్దా? చెయ్యి, దాన్ని గద్దిస్తాడు మరలా. కారణం ఏంటి? తండ్రి ఉన్నాడన్న బలం.
నీవు ఆ బలాన్ని సంపాదించుకో, ఏది నీకేమి భయం అనిపించదు. జాగ్రత్తగా ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. లేచి నిలబడండి. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేయండి. ముగించుకుందాం. అందరూ త్వరగా. స్తోత్రం. బర్నబా అంటున్నారు, అంతియొకయ సంఘముతో ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోండి. హత్తుకున్నట్లు అస్థిరులు కావద్దు. దేవుని సహవాసముల అస్థిరులు కావద్దు. హత్తుకోండి. ప్రభువుకు సమీపం అవ్వండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని హత్తుకున్నా నీకు ఇబ్బందిగా ఉంటుంది. అదే నీ ప్రభువును హత్తుకో, ఏదైనా సాధించగలవు. స్తోత్రం. కృపగల తండ్రి, దయగల దేవా, నిన్ను హత్తుకొనుట ద్వారా కలిగే ఆనందం, నిన్ను ఎడబాయుట ద్వారా వచ్చే శ్రమ, వేదన, దుఃఖం ఈ రోజున మా కళ్ళకు కళ్ళకు కట్టినట్లుగా మీరు చూపించారు. అందుకు స్తోత్రాలు. నిజమే. ఏమిటి యోసేపు బలం? హత్తుకున్నాడు. గోతిలో నుంచి అందనాలు ఎక్కాడు. శాంసన్ హత్తుకోలేకపోయాడు. నువ్వు ఊహించినట్లుగా, ఆశించినట్లుగా ఫలించలేకపోయారు. ఆదాములు కూడా గెంటివేయబడ్డారు. లోతు గెంటివేయబడ్డారు. నిన్ను హత్తుకొనుట ద్వారా కలిగే ధైర్యము, నెమ్మది మేము పొందుకొనున్నట్లుగా ద్రాక్షావల్లివైన నీతో పెనవేసుకునే అనుబంధాలు మాకు దయచేయండి నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ హత్తుకుని జీవించే అనుభవంలో మమ్మల్ని ముందుకు నడిపించమని యేసయ్య పేరట వేడుకొని పొందుకున్నాను పరమ తండ్రి. ఆమేన్.